హాయ్ ఎవ్రీవన్, ఇవాళ చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయ్యే ఆనియన్ టమాటా చట్నీ చేసుకుందాము. ముందుగా కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోండి. ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటా, జీలకర్ర, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకుని అందులో ఎండుమిర్చి, మీ రుచికి తగినన్ని ఎండుమిర్చి వేసుకోండి. అలాగే మనము అందులో ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు అన్నీ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి రబ్బలు, వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే చట్నీ రుచిగా ఉంటుంది. చట్నీ రెడీ అయ్యేసరికి చిన్న ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టము. తాలింపు చేసుకున్న చట్నీ మీద పోస్తే ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇడ్లీ, దోశ, రోటీ దేనికైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఇలా 2 నిమిషాల్లో అయ్యే ఇన్స్టెంట్ చట్నీ తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి